హలో గైస్, ఈ రోజులో భాగంగానే అయితే మన మంచిర్యాల జిల్లాలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ దగ్గరికి రావడం జరిగిందండి. ఇంకా ఈ లైబ్రరీలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో స్టూడెంట్స్ చదువుకోవడానికి అది కూడా చూద్దాం. ఓకే రండి గాయస్. ఈ లైబ్రరీ వచ్చేసి మన మంచిర్యాల జిల్లాలో బస్టాండ్కి సమీపంలో మన మార్కెట్ రోడ్ ఉంటుందండి. ఈ మార్కెట్ రోడ్డు దగ్గరలో మన లైబ్రరీ ఉంటుందండి. సో ఇది నిరుద్యోగులకు, స్టూడెంట్స్కి చదువుకోవడానికి చాలా చక్కని ప్లేస్ అని మనందరికీ కూడా తెలుస్తుందండి, తెలుసు ఆల్రెడీ. సో చాలామంది కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు. సో మీరు చూస్తున్నారు, ఇది లైబ్రరీ చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. సో లోపల ఇంకా చాలా బాగుంది. సో లోపల మనకు వచ్చేసి వీడియో తీయడానికి పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ మనం ఈ లైబ్రరీ పని వేళలు కనుక గమనించినట్లయితే ఇది ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుంది. సో శుక్రవారం అండ్ రెండవ శనివారం కూడా హాలిడేస్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, మనం లైబ్రరీ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక రిజిస్టర్ ఉంటుందండి. రిజిస్టర్లో మనం ఖచ్చితంగా మన నేమ్ ఎంట్రీ చేయాలి. నేమ్ అండ్ సిగ్నేచర్ ఎంట్రీ చేసి అప్పుడు మాత్రం లోపలికి వెళ్ళాలి. జస్ట్ ఇది అందరూ కూడా ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇది ప్రాథమిక ఒక అనుచరణ మనం లోపలికి వెళ్ళాలంటే. సో ఇది అందరూ పాటించాలి. సో అలాగే నేను కూడా సైన్ చేశానండి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామండి. సో గమనించినట్లయితే చాలామంది ఇక్కడ చదువుకుంటున్నారు. సో అందులో భాగంగా ఇది ఫ్రంట్ రో అండి. ఇందులో కొంతమంది మాత్రం చదువుకోవడం జరుగుతుంది. లోపల ఇంకా చాలామంది ఉన్నారండి. సో మనం లోపలికి వెళ్ళడం కుదరదు. సో వారు పర్మిషన్ ఇవ్వలేదు, మనకు ఇంతవరకు మాత్రమే పర్మిషన్ ఉంది. సో కొంతమంది అయితే ఇక్కడ చదువుకుంటున్నారు. లోపల మంచిగా ఏసీ ఫెసిలిటీ ఉందండి, వైఫై ఫెసిలిటీ ఉన్నది. ఇంకా ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ చల్లని వాటరు సౌకర్యం కూడా ఉంది. సో ఇక్కడ చాలామంది లైబ్రరీ చదువుకుంటే వాళ్ళందరూ కూడా ఇదే వాటర్ తాగడం జరుగుతుందండి. ఇప్పుడు నేను మీకు ఈ లైబ్రరీ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తానండి. నేను అది యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఒక 500 మంది కూర్చొని చదువుకోవడానికి అనుకూలంగా ప్లేస్ ఉందని వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకుంటారండి. సో మనకు హైదరాబాద్ అయితే ఎలా వెళ్ళి స్టూడెంట్స్ అందరూ వెళ్ళి చదువుకుంటారు. సో అలాగనే మారుమూల ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ మంచిర్యాలలో చదువుకుంటారండి. దీన్నే మినీ హైదరాబాద్ కూడా అంటారు, మంచిర్యాల సిటీని. కూర్చోవడానికి సీట్లు కూడా చాలా బాగున్నాయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ ఏరియాలో కనుక ఎవరైనా చదువుకునే విద్యార్థులు ఉంటే ఈ లైబ్రరీ గురించి చెప్పి వారిని ఇక్కడికి పంపించాలని నేను కోరుకుంటున్నాను. సో చాలా చక్కటి ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి. అన్నిటి కూడా మంచిగా వాడుకొని భవిష్యత్తులో విద్యార్థులు మంచి జాబ్స్ కొట్టాలని నేను నా ఛానల్ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్, జై రాజ్ కుమార్.